ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసం. మనం చేస్తున్న జాబ్ ఎంత చిన్నది ఎంత పెద్దది అనే విషయం ఒకసారి పక్కన పెట్టేస్తే, చేస్తున్న వర్క్ మనకి నచ్చలేదనుకోండి, అది ఎంత పెద్ద జాబ్ అయినా ఎంత చిన్న జాబ్ అయినా హ్యాపీగా చేయలేము. చిన్నప్పటి నుండి ఒకటి అనుకుంటాం, కానీ చదువుకున్న తర్వాత అనుకోకుండా ఇంకొక జాబ్లోకి వెళ్తాం. కొన్ని రోజులు అయిన తర్వాత అడ్జస్ట్ అయితే ఓకే, కానీ ఇంకా స్టిల్ నచ్చలేదు అనుకుంటే ఒకసారి ఆలోచించి ఆ వర్క్ని మానేయండి. నిజంగా మీకు ఏది చేయాలి అనిపిస్తే అది చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరండి. చిన్నపిల్లలకి కూడా ఎప్పుడైనా సరే పిల్లలు చదువుకునేటప్పుడు నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే అవ్వాలి అని చెప్పి ఎప్పుడు ఫోర్స్ చేయకండి. జాబ్ విషయానికి వస్తే మనకి నచ్చిన వర్క్ చేస్తే లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అది మీరు అగ్రీ అవుతారా? నేనైతే 100% అగ్రీ అవుతానండి. మరి ఎప్పటిలాగానే మీకోసం 2 వంటకాలతో ముస్తాబైపోయింది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసం. నేను మీ స్వప్న. ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసం పనస పొట్టు మసాలా పొట్లం తయారు చేసుకుంటున్నాం. దీనికోసం మనకి మెయిల్ వచ్చింది. హాయ్, మీకోసం. హలో స్వప్న గారు, దిస్ ఇస్ స్వాతి ఫ్రమ్ వరంగల్. నాకు పనసపొట్టు అంటే చాలా ఇష్టం. పనసపొట్టుతో ఏదైనా స్నాక్ ఐటెం లాగా చేసి చూపించగలరా స్వప్న గారు అని చెప్పేసి మనకి స్వాతి మెయిల్ రాశారు. తప్పకుండా స్వాతి. యాక్చువల్గా ఏంటి అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా పనసపొట్టు కర్రీ కానీ పనసపొట్టు కూర కానీ బిర్యానీ అలా చేస్తారు. వరంగల్ సైడ్ చాలా తక్కువ, అందుకే మీరు మెయిల్ రాసుంటారు. తప్పకుండా మనం తయారు చేసుకుందాం. ఈరోజు మనం పనసపొట్టు మసాలా పొట్లం తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. పనస పొట్టు మసాలా పొట్లం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, నానబెట్టుకున్న శనగపప్పు, జీలకర్ర పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, పనస పొట్టు, చింతపండు గుజ్జు, నువ్వులు, పల్లీలు, సోంపు, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆశీర్వాద్ ధనియాల పొడి, ఆశీర్వాద్ పసుపు, ఆశీర్వాద్ కారపు పొడి. సో తయారీ విధానం ఇప్పుడు చూద్దామా అండి. పొయ్యి మీద ఇక్కడ బాండీ పెట్టాను. అలాగే ఒక ప్యాన్ ఉంది. ఫస్ట్ ప్యాన్లో ఒక గుప్పెడు పల్లీలు వేసాను. వాటిని మనం మంచిగా వేయించుకోవాలి దూరగా. ఇక్కడ పల్లీలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం పనసపొట్టు మసాలా చేసుకుందాం. బాండి పెట్టి ఇందులో నేను నూనె వేస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. పనసపొట్టు కూర, పనసపొట్టు బిర్యానీ, పనస తొనల బిర్యానీ, అంతేకాకుండా పనస గింజలతో కూర చేస్తారు, కాల్చుకొని తింటారు, ఉడికించుకొని తింటారు. చాలా చాలా ఫేమస్ అండి. ఆంధ్ర సైడ్ వెళ్తే కనుక ఎంత చిన్న ఫంక్షన్ అయినా, ఎంత పెద్ద పెళ్ళైనా సమ్మర్లో వెళ్తే అసలు పనసకాయకి సంబంధించిన కూరను, ఫ్రైయో లేకపోతే ఏదో ఒక స్నాకో లేనిదైతే ఫంక్షనే జరగదు. ఎందుకంటే అందరూ అంత ఇష్టంగా తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పనసకాయ బిర్యానీ అయితే సూపర్ ఉంటుందండి. అసలు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తింటే కనుక అసలు వదిలిపెట్టరు. కాకపోతే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా వండిన వాళ్ళు వండితేనే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు వండితే అది అంత మజా రాదు. తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ప్లేస్లో తింటే కనుక అస్సలు వదిలిపెట్టరు. వెజిటేరియన్స్కి చాలా చాలా ఇష్టం. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా అసలు ఇది తింటే ఏ బిర్యానీయో కూడా గుర్తుపట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. అసలు చాలా యమ్ ఉంటుంది. ఇక్కడ పల్లీలు మంచిగా వేయించుకోవాలి దోరగా. పల్లీలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో కొన్ని నువ్వులు, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ సోంపు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ పెనం వేడికి అవి వేగిపోతాయి. ఆల్రెడీ పల్లీలు వేగిపోయాయి. సోంపు, నువ్వులు వేగడానికి ఈ మాత్రం వేడి సరిపోతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నూనె కూడా వేడెక్కింది. వేడెక్కిన నూనెలో కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా పనస పొట్టు కొట్టింది అంటే మనకి ఇలా ఆల్రెడీ కట్ చేసిన పనస పొట్టు కూడా డైరెక్ట్గా దొరుకుతుందండి. మనం చాలా రకాలుగా కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కీమా పులావ్ లాగా చేసుకోవచ్చు. బాగుంటుంది. చపాతీతో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంతమంది టమాటా వేస్ట్ చేస్తారు. రెగ్యులర్గా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనం ఎగ్ కర్రీ చేస్తాం కదా, ఎగ్ కర్రీ లాగా చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది.
అసలైన పనస పొట్టు రుచి రావాలి అంటే ఆవ పెట్టిన పనస పొట్టు కూర చేస్తారండి, అసలు భలే ఉంటుంది తెలుసా. ఆవపిండి కొన్ని కాంబినేషన్లో చాలా రుచినిస్తుంది, ముఖ్యంగా పులిహోర, ఆవపిండి పొట్లకాయ, ఆవపిండి దద్దోజనం కూడా చేస్తారండి, చాలా బాగుంటుంది. ఆవపిండితో తయారు చేసిన పనస పొట్టు కూర కూడా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు మనం ఆశీర్వాద్ పసుపు వేసుకోబోతున్నాం. ఆశీర్వాద్ పసుపు నాణ్యమైన పసుపు కొమ్ములతో పట్టించిందండి. మనం ఇంట్లో సంవత్సరం పట్టించుకుంటే ఎంత బాగుంటుందో అంత మంచి క్వాలిటీగా ఉంటుంది పసుపు పొడి. ఇప్పుడు ఇందులో పనస పొట్టుని వేసుకోవాలి. పనస పొట్టు మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు పల్లీలు, నువ్వులు, సోంపు మిక్సీ జార్లో వేసాను. ఫస్ట్ వీటిని మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, సోంపు నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇందులో 1 గంట నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా. అలాగే పనస పొట్టు చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ వేసుకోబోతున్నాం. మరి ఎక్కువ కారం వేసినా కూడా బాగుండదు, ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. అలాగే ఇందులో మనం ఆశీర్వాద్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆశీర్వాద్ ధనియాల పొడి కూడా మంచి క్వాలిటీ ధనియాలతో తయారు చేస్తారండి, కొంచెం వేస్తే సరిపోతుంది. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, రుచి బాగుంటుంది. ఇవన్నీ మసాలాలు వేసి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి. టమాటాలు వేసే ముందే అల్లం వెల్లుల్లి, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. అలాగే మనం తయారు చేసుకుంటున్న మసాలా పొట్లంకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వేసి కాస్త మగ్గనివ్వాలి. చక్కగా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇదిగోండి, 1 స్పూన్ అంతే. చింతపండు గుజ్జు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో మనం తయారు చేసుకున్న పనస పొట్టుని మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న వేయించిన పల్లీలు, సోంపు, నువ్వులు, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసేస్తాం. బాగా మిక్స్ చేయాలి. పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టాను, అది వేడయ్యే లోపల ఇది కలుపుకుందాం. ఆహా, ఇలా కలుపుతుంటేనే అసలు గుమగుమలు ఆడిపోతుంది. అరటి ఆకులు ఉన్నాయి, వాటిని కొంచెం ఇలా వేడి చేస్తే సాఫ్ట్గా అవుతాయి అన్నమాట మనం పొట్లాలు చేయడానికి.
కొంచెం ఇలా మనం పొయ్యి మీద ఇలా పెట్టేస్తే అవి సాఫ్ట్గా అవుతూ ఉంటాయి. ఈ లోపల ఫస్ట్ ఒకటి తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇవి వేడి అయ్యాయి, మంచిగా సాఫ్ట్గా కూడా అయ్యాయి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పొట్లాలని ప్యాన్లో పెట్టుకోవడం. శనగపప్పుని మనం పచ్చిదే అందులో వేసి మిక్సీ చేసాం కదా, ఇలా పెడితే మగ్గిస్తే గట్టిగా అయిపోతుంది. ఆటోమేటిక్గా ఒక దగ్గర ఇలా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఓపెన్ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టించిన, లంచ్ బాక్స్లో పెట్టించిన, అన్నం పక్కన మనం అప్పడాల్లాగా తింటాం కదా, అలా పప్పుచారు పక్కన నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద ఇలా మూత పెట్టేసి జస్ట్ ఒక 10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. మరి ఈలోపు ఇక్కడ ఉన్న సందడి తీసేసి ఫైనల్ ప్లేట్ రెడీగా పెట్టుకుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట, కుక్ అవుతాయి లోపల బాగా. అరటాకులో ఫోల్డ్ చేసి ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. పనస పొట్టు మసాలా పొట్లం తయారీ విధానం మరొకసారి చూసేయండి. పనస పొట్టు మసాలా పొట్లం తయారీ విధానం: ముందుగా పాన్ లో పల్లీలు వేయించుకొని, నువ్వులు, సోంపు కూడా ఒక్కసారి అలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆశీర్వాద్ పసుపు వేసి పనస పొట్టు కూడా వేసి కలిపి కాస్త మగ్గిన తర్వాత అందులో ఆశీర్వాద్ కారపొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు గుజ్జు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు మిశ్రమం కూడా వేసి బాగా కలిపి అరటాకుని కాస్త వేడి చేసుకొని తయారు చేసుకున్న మిశ్రమాన్ని మధ్యలో పెట్టి పొట్లం లాగా చుట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకొని బయటికి తీస్తే ఎంతో రుచికరమైన పనస పొట్టు మసాలా పొట్లం రెడీ. ఒకటి ఓపెన్ చేద్దాం. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఎప్పుడు పనస పొట్టు కూర, బిర్యానీ కాకుండా ఇలా స్నాక్ లాగా చేసుకొని తింటే కూడా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. బా ఎంత బాగుందో, పర్ఫెక్ట్. కాకపోతే ఈరోజు తయారు చేసుకుంది ఈరోజు నైట్కి ఫినిష్ చేసేయాలి. ఏ పూట కాపూట చేసుకుంటేనే బాగుంటుంది. కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇందులో మనం ఆశీర్వాద్ కారపొడి వేసాం, పసుపు పొడి వేసాం, ఇంకా ధనియాల పొడి కూడా వేసాం కదా. ఆశీర్వాద్ కారపొడి నాణ్యమైన మిరపకాయలతో తయారు చేస్తారు. ప్రతి వంటకానికి దమ్ముని జోడించి ప్రతి వంటకాన్ని ధూమ్ధార్ చేస్తుంది. మామిడికాయ పప్పు తయారు చేసుకుంటున్నాం. దానికోసం మనకి మెయిల్ చేసింది యామిని గారు. హలో స్వప్నక్క, నేను యామిని, కర్నూలు నుంచి మెయిల్ రాస్తున్నాను. నాకు కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అక్క. నేను చాలా రెసిపీస్ నేర్చుకున్నా, కానీ పప్పు ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో మంచి పప్పు చూపించక్క అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది యామిని. యాక్చువల్లీ పప్పు చాలా ఈజీ కదా యామిని, పప్పు చేయడం ఎందుకు నేర్చుకోలేదు? అందులో మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మరి మామిడికాయ పప్పు ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయ పప్పు చేస్తున్నాం. రెగ్యులర్ పప్పు అయితే అందరికీ తెలిసిందే అండి. కుక్కర్లో కందిపప్పు వేసి కడిగి మామిడికాయ ముక్కలు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి మనం కుక్కర్ ఒక 3-4 విజిల్లు పెట్టి తర్వాత తాలింపు పెడతాం. అది సింపుల్ పప్పు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఇది కూడా సింపుల్ ప్రాసెసే, కాకపోతే టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటా. మామిడికాయ పప్పు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, మామిడికాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర పొడి, ఎండుమిరపకాయలు, కరివేపాకు,
వెల్లుల్లి, ఆశీర్వాద్ కారప్పొడి, ఆశీర్వాద్ ధనియాల పొడి, ఆశీర్వాద్ పసుపు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మామిడికాయని మనం కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న పప్పుకి ఇంత మామిడికాయ సరిపోతుంది. పుల్లగా ఉంది మామిడికాయ. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఈ మామిడికాయలో జీలకర్ర పొడి ఆల్రెడీ వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అనమాట. ఇంట్లో ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది. చాలా వాటిలో నేను వేయించుకున్న జీలకర్ర పొడిని యూజ్ చేస్తాను. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే ఎప్పుడు నా కిచెన్లో రెడీగా ఉండే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటాను. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకుంటాం. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు మటుకి మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు. మనకి మామిడికాయ ముక్కలు అక్కడక్కడ కనిపించాలి. ఇలా మనం చిన్న చిన్న ముక్కలు కనిపించేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడెక్కే లోపల ఇక్కడ వెల్లుల్లి ఉన్నాయి, వాటిని క్రష్ చేసుకుందాం. మరీ పెద్దగా ఉంటే క్రష్ చేసి కొంచెం వెల్లుల్లిని కట్ చేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె మంచిగా వేడెక్కాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఆవాలు జీలకర్ర మంచిగా వేగాలి. ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు నూనెలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఈ తాలింపులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ నూనెలో కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు తాలింపులో మనం ఆశీర్వాద్ టర్మరిక్ పౌడర్ వాడుతున్నాం. ఇందులో మనం మిక్సీ చేసుకున్న మామిడికాయ పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ని ఒక్క నిమిషం నూనెలో అలా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి. కొంచెం వాటర్ పడతాయి. ఇప్పుడు పప్పు బాగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే అసలు అద్భుతంగా ఉంటుంది. మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చివరగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం.
ఎప్పుడు ఒకేలా కాకుండా పప్పుని ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. అద్దరిపోయే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ పప్పు తయారీ విధానం: ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి మిక్స్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఆశీర్వాద్ పసుపు, మిక్సీ పట్టుకున్న మామిడికాయ మిశ్రమం వేసి కాస్త వేగిన తర్వాత అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని యాడ్ చేసి బౌల్లోకి తీసుకుంటే అద్దరిపోయే మామిడికాయ పప్పు రెడీ. మామిడికాయ పప్పు అలాగే పనస పొట్టు మసాలా పొట్లం రెండు ఎంత బాగున్నాయండి. మామిడికాయ పప్పు పైన కొంచెం నెయ్యి వేద్దాం, ఫీలే వేరు అసలు. ఒకటేమో మామిడికాయ పప్పు తయారు చేసాం, ఇంకొకటి పనస పొట్టు మసాలా పొట్లం తయారు చేసాం. రెండు మీరు అడిగిన వంటకాలు నేను చేసి చూపించాను. ఇంకా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ కాంబినేషన్లో ఏమైనా రెసిపీస్ అడిగితే కూడా నేను చేసి చూపిస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు ఈమెయిల్ పంపించడమే. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో ఆశీర్వాద్ మసాలా సమర్పించు మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.